హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా సిఎంఏ ఫైనల్కి సంబంధించి సెబీ రెగ్యులేషన్స్ గురించి మనం నేర్చుకుందాం. సో ఈరోజు వీడియోలో మనము సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళ లా సబ్జెక్ట్లో ఎకనామిక్ లాస్లో సెబీ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుంటాం. సెబీ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకునే ముందు అసలు వాట్ ఈజ్ సెబీ ఫుల్ ఫామ్? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఏంటి ఇది? ఇదొక స్టాచ్యుటరీ బాడీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1988లో ఎస్టాబ్లిష్ అయింది. బట్ లీగల్ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చింది దానికి యాజ్ ఎ స్టాచ్యుటరీ బాడీగా అంటే 1992లో దానికి లీగల్ క్యారెక్టరిస్టిక్ వచ్చింది. సో ఈ సెబీ అనే ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ వర్క్ చేస్తుంది. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సెబీ ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్లో ఎంతోమంది ఇన్వెస్టర్స్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆ మనీని ఇద్దరు ట్రేడింగ్ పర్పస్కి కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కానీ మొబిలైజ్ చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ సంపాదించాలని ఒక మోటివ్ ఉంటుంది. అయితే కొంతమంది ఫ్రాడ్స్టర్స్ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్లో ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ చేసేసి ఈ ఇన్వెస్టర్స్ని మోసం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ మోసపోవడము, తద్వారా వాళ్ళు మళ్ళీ ఆ మార్కెట్ స్టాక్ మార్కెట్ వైపు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివి చాలా పాస్ట్లో జరిగాయి కాబట్టి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వాళ్ళ స్టాక్ మార్కెట్స్లో ఇలాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్కామ్స్ని అరికట్టడానికి లేదా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారో, ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి మనీని ప్రొటెక్ట్ చేయడము, అలాగే కొత్త వాళ్ళు యాక్టివ్గా ఈ మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ అనేది చేయాలి. దీనికి ఒక రెగ్యులేటింగ్ బాడీ ఉండాలి. లైక్ ఎలాగైతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి ఆర్బీఐ ఉందో, కాంపిటీషన్స్ కంట్రోలింగ్కి సిసిఐ ఎలాగైతే ఉందో, సేమ్ అలాగే మనకి ఈ సెబీ స్టాక్ మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి వాటిని ఎక్సర్సైజ్ చేసే అథారిటీ, అవసరమైతే పనిష్మెంట్స్ ఇచ్చే అథారిటీ ఉండే ఒక స్టాచ్యుటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ బాడీని మనం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, షార్ట్ ఫామ్లో సెబీ అంటాం. సో ప్రధానంగా మనకి మెయిన్గా వీళ్ళ మోటివ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. సో ఎవరైతే క్యాపిటల్ మార్కెట్స్లో, స్టాక్ ఎక్స్చేంజెస్లో లైక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, అదర్ స్టాక్ ఎక్స్చేంజ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారో, వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేస్తుంటారు అని అనుకున్నాం కదా. సో అలాంటప్పుడు వాళ్ళ మనీకి లాస్ కాకుండా, వాళ్ళు లాస్ పోకుండా వీళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? సో అది మెయిన్ ఉద్దేశం. అలాగే ప్రమోటింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సెక్యూరిటీస్ మార్కెట్. అలాగే ఎక్కువ మంది మార్కెట్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఆ మార్కెట్లో ప్రమోట్ చేయడం, కొత్త ప్రొడక్ట్స్ని ఇష్యూ చేయడం. అంటే ఒక ఈక్విటీ షేర్సే కాకుండా అదర్ ఇన్స్ట్రుమెంట్స్, లేదంటే ఈక్విటీ షేర్స్లో ట్రేడింగ్ వచ్చేసి మనకి డే ట్రేడింగ్ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ క్యాష్ ట్రేడింగ్ అంటుంటాము, స్పాట్ ట్రేడింగ్ అంటుంటాము. అట్లా కాకుండా ఇంకా డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మార్కెట్లో రిలీజ్ చేస్తూ మార్కెట్ని ప్రమోట్ చేయడం వల్ల ఎవరు కొత్త ఇన్వెస్టర్స్ అనేది ఆ మార్కెట్ వైపు అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ అంటాం. అలాగే మార్కెట్లో పార్టిసిపేట్ చేసే చాలామంది ఇల్లీగల్ యాక్టివిటీస్ అలాంటివి చేస్తుంటారు కాబట్టి, తద్వారా చాలామంది మోసపోతుంటారు కాబట్టి అలాంటివి జరగకుండా మార్కెట్లో యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తుంది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మెయిన్గా మనం గమనించవలసిన ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, ఒకటి ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం, రెండోది మార్కెట్లో యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడము, కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్ వైపు వచ్చే విధంగా చూడడం, అలాగే మార్కెట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా మార్కెట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని రెగ్యులేట్ చేయడం. ఇది దాని యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయడానికి సెబీకి ఎలాంటి పవర్స్ ఉంటాయి? జనరల్గా సెబీ ఆల్ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. అంటే లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటుంది, అలాగే వాళ్ళకి రెగ్యులేటింగ్ పవర్స్ అంటే జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉన్నాయి. సో అంటే వాళ్ళు కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రొవైడ్ చేయగలుగుతారు. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి వాటిని ఎక్సర్సైజ్ చేసే విధంగా అంటే అన్ని ఆర్గనైజేషన్స్ పార్టిసిపెంట్స్ అందరూ ఇండివిజువల్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్లో ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళందరూ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఇంప్లిమెంటేషన్ చేయడము, అవసరమైతే వాళ్ళకి జ్యుడిషియల్ అంటే అడ్జుడికేటింగ్ చేసి వాళ్ళకి
పనిష్మెంట్స్ ఇవ్వడము, పెనాల్టీస్ని ఇంపోజ్ చేయడము, అవసరమైతే ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంటే సెబీకి మనం పవర్స్ ఎలా ఉంటాయంటే క్వాసీ లెజిస్లేటివ్ పవర్స్ అంటాం, అలాగే క్వాసీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటాం, అలాగే క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ అంటాం. సో ఫైనల్గా సెబీ అనేది సివిల్ కోర్టుకి ఏవైతే పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ని ఎంజాయ్ చేయగలుగుతుంది. అలాగే సెబీ తీసుకున్న నిర్ణయాలు లేదంటే సెబీ ఎవరైనా వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటుంటారు. అట్లాగే దాంట్లో లెవెల్స్ ఉంటాయన్నమాట. మనకి ఎలాగైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్ట్స్, సుప్రీం కోర్ట్స్ ఎలాగ ఉంటాయో దీంట్లో కూడా మనకేంటంటే సెబీకి సంబంధించి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడము, ఎవరైనా వైలేషన్స్ చేసినప్పుడు వాళ్ళ మీద పెనాల్టీస్ని ఇంపోజ్ చేయడం అనేది చేస్తుంటారు. ఒకవేళ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కానీ అగ్రీవ్డ్ పార్టీకి నచ్చకపోతే వాళ్ళు హై లెవెల్కి వెళ్ళొచ్చు. దానికోసంగా సెబీ మళ్ళీ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ అనే ఒక ఆర్గనైజేషన్, ఒక వింగ్ని ఏర్పాటు చేసింది. సో ఈ వింగ్ కొన్న పవర్స్ కూడా సేమ్ లైక్ మనకి సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి. సో ఎవరైతే అగ్రీడ్ పార్టీ ఉంటారో వాళ్ళకి అడ్జుడికేషన్ ఆఫీసర్ లేదా సెబీ ఇచ్చిన జడ్జిమెంట్ అనేది వాళ్ళు అగ్రీ కానప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళొచ్చు. ఆ నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి ఇక్కడ మనకి ఒక సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా అంటారు సెబీ. సో ఈ ఆర్గనైజేషన్లో మనం ఏంటంటే అపీల్ చేసుకోవచ్చు. సో అక్కడ దాన్ని వాళ్ళు ఇచ్చిన తీర్పు అనేది ఈక్వల్గా ఈక్వల్ జస్టిస్ మెయింటైన్ చేస్తూ ఇట్లా సెబీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే అదర్ పర్సన్ ఎవరైతే మనకి పెనాల్టీ ఇంపోజ్ చేయబడ్డామో ఆ పర్సన్ వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్లో థింక్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ కూడా నచ్చనప్పుడు సో దెన్ మనం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. ఇంకా మనం సెబీ రెగ్యులేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తే మనకి సిఎంఏ ఫైనల్ కరిక్యులంలో ఇంక్లూడ్ చేసిన 3 రెగ్యులేషన్స్ మెయిన్గా మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఐసీడిఆర్ అంటారు. సో ఐసీడిఆర్ అనేది ఏంటి అని అంటే మనకి ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. ఏదైనా ఒక పబ్లిక్ కంపెనీ క్యాపిటల్ కోసము పబ్లిక్ ఆఫర్కి వెళ్ళినప్పుడు, అంటే ఫస్ట్ టైం ఒక పబ్లిక్ కంపెనీ ఆఫర్కి వెళ్తే వాళ్ళని మనం ఐపీఓ అంటాము, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాము. అలాగే ఒకసారి ఇంతకుముందు ఆల్రెడీ ఐపీఓకి వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ క్యాపిటల్ అవసరం అయ్యి పబ్లిక్ ఆఫర్కి వెళ్తే దాన్ని మనం ఎఫ్పిఓ అంటాము, ఫాలో పబ్లిక్ ఆఫర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏ ఆర్గనైజేషన్ అంటే ఎలాంటి కంపెనీ, అఫ్కోర్స్ పబ్లిక్ కంపెనీ వెళ్ళొచ్చు, బట్ వాళ్ళకి కొన్ని ఎలిజిబిలిటీ నామ్స్ ఉంటాయి. ఎవరంటే వాళ్ళు మనం పబ్లిక్ ఆఫర్ వెళ్ళి పబ్లిక్ దగ్గర నుంచి క్యాపిటల్ అనేది గ్యాదర్ చేసుకోలేము కాబట్టి ఆ నామ్స్ ఏంటనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. సో దాన్నే మనం ఏమంటామంటే ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అంటాం, షార్ట్ ఫామ్లో ఐసీడిఆర్ అంటాం. అలాగే పిట్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి. పిట్ రెగ్యులేషన్స్ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్. సో ఇదేంటనంటే జనరల్గా ఇన్సైడర్స్ అంటే కంపెనీతో అసోసియేట్ అయిన వాళ్ళు పాస్ట్ 6 monthsలో వాళ్ళ దగ్గర ఏదో సమాచారం ఉంటుంది, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ జనరల్గా అందరికీ తెలియదు, అన్పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందొచ్చు. కాబట్టి అలాంటివి జరగకుండా అందరి దగ్గర ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా, సో ఇలా ఓన్లీ ఇన్సైడర్స్ వాళ్ళ దగ్గర స్పెషల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళు ట్రేడింగ్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అదర్ అవుట్ సైడర్స్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళకి ఆ బెనిఫిట్స్ రాకపోవచ్చు. సో అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటిది జరగకుండా ఇన్సైడర్స్ ఎవరైతే ఆ కంపెనీతో అసోసియేట్ అయి ఉంటారో వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది, అంటే విత్ ప్రొసెసింగ్ ద అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రేడింగ్ చేయకూడదు అనేది ఒక ప్రొహిబిషన్. సో అక్కడ వాళ్ళు ఫాలో కావాల్సిన రూల్స్ ఏంటనేది మనం పిట్ రెగ్యులేషన్స్ అంటాం. అలాగే మనకి సబ్స్టాన్షియల్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్ అండ్ టేక్ ఓవర్ కోడ్ అంటారు, అంటే సెస్ట్ అంటారు. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్. ఇది ఏంటి అంటే ఏదైనా ఒక కంపెనీ ఉంది, టార్గెట్ కంపెనీ అంటాం. ఆ కంపెనీలో చాలామంది షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ప్రమోటర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆ షేర్ హోల్డర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఇలాంటి వాళ్ళు, ప్రమోటర్స్ ఆ మేనేజ్మెంట్ మీద నమ్మకంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో అలాంటప్పుడు ఆ కంపెనీని వేరే వాళ్ళు ఎవరైనా టేక్ ఓవర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ షేర్ హోల్డర్స్కి అది నచ్చకపోవచ్చు, ఈ రీటైల్ ఇన్వెస్టర్స్కి. సో అలాంటప్పుడు ఎలాంటి రెగ్యులేషన్స్ ఫాలో కావాలి, ఎలా వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వాలి, సో దానికి ఓపెన్ ఆఫర్ అనే రూల్ ఒకటి మనకి ఇక్కడ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఆ సందర్భంలో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు
ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా ఒక కొత్త కంపెనీ వాళ్ళ కంపెనీని టేక్ ఓవర్ చేస్తూ ఉంది అన్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి సెబీ చెప్తుంది. అంటే వాళ్ళకి ఎగ్జిట్ అవ్వడానికి. సో వాళ్ళకి ఆ కొత్త మేనేజ్మెంట్ నచ్చకపోవచ్చు, కొత్త ప్రమోటర్స్ నచ్చకపోవచ్చు. సో దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ని మనం ఏమంటామంటే సబ్స్టాన్షియల్ అక్విజిషన్ ఆఫ్ ది షేర్స్ అండ్ టేక్ ఓవర్ అంటాం. సో ఓవరాల్గా మన ఐసీఎంఏ సిలబస్లో ఈ 3 రెగ్యులేషన్స్ గురించి మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం ఈరోజు వీడియోలో మనం ఐసీడీఆర్ గురించి నేర్చుకుంటాం. ఐసీడీఆర్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఒక పబ్లిక్ కంపెనీ షేర్స్ ద్వారా అంటే పబ్లిక్ ఆఫర్ ద్వారా క్యాపిటల్ గ్యాదర్ చేయాలనుకుంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఐపీఓ అంటాము. అంటే ఒక అన్లిస్టెడ్ కంపెనీ ఏదైతే ఫస్ట్ టైము వాళ్ళు షేర్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారో సో వాళ్ళు ఐపీఓకి వెళ్తారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఇంతకుముందు పాస్ట్లో షేర్స్ ఇష్యూ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా షేర్స్ అంటే మనీ గ్యాదరింగ్ కోసం షేర్స్ ఇష్యూ చేస్తుంటే పబ్లిక్ ఇష్యూ చేస్తుంటే దాన్ని ఎఫ్పిఓ అంటాం. ఇలా 2 వేస్లో ఉంటాయి. మనకి బేసికల్గా రెగ్యులేషన్స్ ఎలా ఇచ్చారంటే కామన్ రెగ్యులేషన్స్ టు బోత్ కేసెస్. అంటే ఐపీఓ కావచ్చు, ఎఫ్పిఓ కావచ్చు, కొంచెం కామన్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే ఫస్ట్ టైం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళేటప్పుడు కొన్ని మ్యాండేటరీ రెగ్యులేషన్స్, ప్రాఫిట్ రూట్ రెగ్యులేషన్స్ అని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ కామన్గా ఏదర్ ఐపీఓకి కానీ ఎఫ్పిఓకి కానీ మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమి కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి, మన ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇనెలిజిబుల్ అవుతారు. ఇనెలిజిబుల్ అని అంటే ఎవరు ఐపీఓకి కానీ ఎఫ్పిఓకి కానీ వెళ్ళలేరు. సో త్రూ ఐపీఓ కానీ ఎఫ్పిఓ ద్వారా కానీ పబ్లిక్ నుంచి క్యాపిటల్ కలెక్ట్ చేయలేరు అనేది మనకి ఇక్కడ పాయింట్. సో దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే ఏ కంపెనీ అంటే ఇష్యూర్ అంటే కంపెనీ ఇష్యూర్ కానీ లేదా దాని ప్రమోటర్స్ కానీ లేదా దాని ప్రమోటర్స్ గ్రూప్ కానీ లేదా దాని డైరెక్టర్స్ కానీ లేదంటే సెల్లింగ్ షేర్ హోల్డర్స్ కానీ డీబార్ అయి ఉన్నారు. ఎక్కడి నుంచి డీబార్ అయ్యారు? యాక్సెసింగ్ ద క్యాపిటల్ మార్కెట్. ఎవరు డీబార్ చేశారు? బోర్డు అంటే సెబీ బోర్డు డీబార్ చేసింది. ఎందుకని? వాళ్ళు ఫ్రాడులెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆ ఫ్రాడులెంట్ యాక్టివిటీస్కి పనిష్మెంట్గా వాళ్ళని క్యాపిటల్ మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయకుండా కొద్ది రోజులు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళని డీబార్ చేస్తుంది. అలా డీబార్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఐపీఓకి ఎఫ్పిఓకి వెళ్ళడానికి లేదు. అంటే ఒక కంపెనీని డీబార్ చేయొచ్చు, దాని ప్రమోటర్స్ని డీబార్ చేయొచ్చు, లేదంటే దాని ప్రమోటర్స్ గ్రూప్ని. ఇప్పుడు కంపెనీని డీబార్ చేసినా ఆ కంపెనీ ఐపీఓకి ఎఫ్పిఓకి వెళ్ళలేదు. అలాగే దాని ప్రమోటర్స్ని డీబార్ చేసినా ఆ కంపెనీ ఐపీఓకి ఎఫ్పిఓకి వెళ్ళలేదు. అలాగే ప్రమోటర్ గ్రూప్ అంటే ఆ ప్రమోటర్ ఇండివిజువల్ అనుకోండి, వాళ్ళ రిలేటివ్స్ అంటే ఇమీడియట్లీ రిలేటివ్స్ కావచ్చు, సిస్టరు, బ్రదరు, ఫాదరు, మదరు, వైఫ్, చిల్డ్రన్ ఇలాగా. అలాగే వాళ్ళు ఎక్కడైనా పార్ట్నర్ అయ్యి ఉంటే ఆ పార్ట్నర్షిప్ ఫోన్ కావచ్చు, హెచ్ఎఫ్లో మెంబర్ అయితే హెచ్ఎఫ్ కావచ్చు, ఏదైనా కంపెనీలో వాళ్ళకి 20% హోల్డింగ్ ఉంటే కావచ్చు. ఇట్లా కొన్ని గ్రూప్ మొత్తాన్ని ప్రమోటర్ గ్రూప్ అంటాం. అలాగే ఒక కంపెనీ ఈ పర్టికులర్ కంపెనీలో ప్రమోటర్ అయితే ఆ కంపెనీకి సంబంధించిన సబ్సిడీ కంపెనీస్ కావచ్చు, హోల్డింగ్ కంపెనీస్ కావచ్చు, ఆ కంపెనీ వేరే కంపెనీలో 20% కన్నా ఎక్కువ ఉంటే కావచ్చు. ఇలా ప్రమోటర్ గ్రూపులు ఎవరు డీబార్ అయినా కానీ ఈ పర్టికులర్ కంపెనీ అనేది ఐపీఓకి కానీ ఎఫ్పిఓ పోవడానికి కానీ లేదు. అలాగే డైరెక్టర్స్, ఒకవేళ డైరెక్టర్స్ డీబార్ అయినా ఆ కంపెనీ డైరెక్టర్స్ డీబార్ అయినా కానీ ఆ కంపెనీ వెళ్ళడానికి ఐపీఓకి ఎఫ్పిఓకి వెళ్ళడానికి లేదు. అలాగే సెల్లింగ్ షేర్ హోల్డర్స్ అంటే ఒక కంపెనీ కొత్తగా మనం ఐపీఓకి కానీ ఎఫ్పిఓకి పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే షేర్స్ 2 రకాలుగా ఆఫర్ చేస్తారు. ఒకటి ఫ్రెష్ ఇష్యూ అంటాం, అంటే కొత్త షేర్స్ పబ్లిక్కి ఇష్యూ చేయడం. రెండోది ఆఫర్ ఫర్ సేల్ అంటాం. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో, అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అంటే ఆల్రెడీ ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ మొత్తం స్టేక్లో కొంత భాగాన్ని సేల్ చేసుకుంటారు. దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటారు. అలాంటి వాళ్ళు డీబార్ అయ్యకూడదు. సో అదొక కండిషన్. అంటే ఓవరాల్గా ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుందనంటే ఇవి కామన్ కండిషన్స్ అండి బోత్ ఐపీఓకి ఎఫ్పిఓకి. సో ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుందనంటే ఎగ్జిస్టింగ్ ఆ కంపెనీ కానీ ప్రమోటర్స్ కానీ ప్రమోటర్ గ్రూప్ కానీ డైరెక్టర్ కానీ లేదంటే సెల్లింగ్ షేర్ హోల్డర్స్ కానీ ఎవరు క్యాపిటల్ మార్కెట్ నుంచి డీబార్ అయి ఉండకూడదు. సార్ ఒకవేళ డీబార్ అయితే వాళ్ళు ఐపీఓకి ఎఫ్పిఓకి వెళ్ళలేదు. సార్ ఒకవేళ డీబార్ అయ్యారు, డీబార్ అయిన తర్వాత వాళ్ళకు 2 ఇయర్స్ డీబార్ చేశారు, 2 ఇయర్స్ అయిపోయింది కూడా వెళ్ళొచ్చు, ఆ పీరియడ్ అయిపోతే మటుకు వెళ్ళొచ్చు. అలాగే ఆ కంపెనీ ప్రమోటర్స్ ఆ కంపెనీయే కాకుండా ఈ కంపెనీలో పర్టికులర్గా ఇప్పుడు ఏ కంపెనీ అనేది ఇష్యూకి వెళ్తుంది అనుకోండి, ఐపీఓకి వెళ్తుంది అనుకోండి, ఏ కంపెనీలో ఉన్న ప్రమోటర్స్ డైరెక్టర్స్ బి కంపెనీలో ప్రమోటర్స్ డైరెక్టర్స్గా లేదంటే ప్రమోటర్గా కానీ లేదంటే డైరెక్టర్గా ఉన్నారనుకోండి, ఆ బి కంపెనీని డీబార్ చేశారు. సో ఆటోమేటిక్గా ఎఫెక్ట్ ఏ కంపెనీ మీద పడుతుంది. అంటే అదే మనకి ఈ ఏ పాయింట్లో సెకండ్ బిట్ అదే అనమాట. సో ఈ కంపెనీకి సంబంధించి ప్రమోటర్ కానీ డైరెక్టర్ కానీ ఇంకొక కంపెనీలో ప్రమోటర్ డైరెక్టర్ అయ్యుండి
ఆ కంపెనీని కానీ క్యాపిటల్ మార్కెట్స్ నుంచి డీబార్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ కంపెనీ అంటే ఏ కంపెనీ ఐపీఓకి కానీ ఎఫ్పిఓకి కానీ వెళ్ళడానికి లేదు. ఇది మనకి ఫస్ట్. అంటే దీన్ని సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, డీబార్ అనే కాన్సెప్ట్తో గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్రమోటర్స్ దీనికి సంబంధించి మనం ఏంటనంటే ఇంకొక పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అదేంటంటే ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళేటప్పుడు అది ఎఫ్పిఓ కానీ ఐపీఓ కానీ కంపెనీని కానీ దాని ప్రమోటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ విల్ఫుల్ డిఫాల్టర్ అయి ఉండకూడదు, అంటే ఫ్రాడులెంట్ బారోవర్ అయి ఉండకూడదు. అంటే వాళ్ళు బాగా భారీ లెవెల్లో ఇంతకుముందు అప్పులు చేసి పబ్లిక్ బ్యాంక్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు కట్టగలిగి ఉండి కూడా వాటిని ఎగ్గొట్టకూడదు అనమాట. సో అలా ఎగ్గొడితే వాళ్ళని ఆ బ్యాంక్స్ కానీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ విల్ఫుల్ డిఫాల్టర్గా డిక్లేర్ చేస్తారు. అలా డిక్లేర్ చేయబడి ఉంటే వాళ్ళు కూడా ఐపీఓకి ఎఫ్పిఓకి వెళ్ళలేరు అనమాట. ఆ కంపెనీ వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ. అలాగే ఇంకా జనరల్గా కొన్ని పాయింట్స్ మనం చూసుకుంటే ఏంటనంటే మనకు అదర్ రిక్వైర్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు సే మనము ఏదన్నా ఒక కంపెనీకి షేర్లు మనం ఇష్యూ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలనంటే ఆ షేర్స్కి సంబంధించి మనం ఐపీఓకి వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ టైము ఆ షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఎవరైతే షేర్స్ కొనుక్కుంటారో వాళ్ళ షేర్స్ మార్కెట్లో ఫ్రీగా ట్రేడ్ అవ్వాలి, అంటే లిక్విడిటీ అనేది ఉండాలి. దానికోసం లిస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో లిస్టింగ్ ప్రాసెస్ అంటే మనం ఒక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఏ కంపెనీ అయితే వాళ్ళ షేర్ని అక్కడ లిస్ట్ చేస్తుందో ఆ షేర్స్ అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఆ షేర్స్ని ట్రేడ్ చేయొచ్చు, అంటే అమ్ముకోవచ్చు. అలాగే కొత్తగా ఎవరైనా ఐపీఓలో కానీ ఎఫ్పిఓలో కానీ షేర్లు పొందలేని వాళ్ళు ఈ కంపెనీలో కొనుక్కోవచ్చు అనమాట. సో దానికోసంగా ఏర్పాటు చేసిన ఒక మార్కెట్, దాన్ని మనం ఏమంటాం అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అంటాం. సో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అనేది నవేడేస్ కంపల్సరీ. సో మనం ఐపీఓకి వెళ్ళేటప్పుడు ఆ షేర్స్ ఏవైతే మనం షేర్ హోల్డర్స్కి అలాట్ చేస్తామో ఆ షేర్స్ని ఖచ్చితంగా ఏదైనా ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ విచ్ హ్యాస్ ద నేషనల్ ట్రేడింగ్ టెర్మినల్స్ అంటాం, అంటే ఆల్ ఓవర్ ట్రేడింగ్ ఆప్షన్స్ ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలి సార్ ఇప్పుడు మనం అంటే ముందుగా ఆ స్టాక్ ఎక్స్చేంజెస్కి మనం అప్లై చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకురావాలి. సో మనం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొని వచ్చేస్తే మనం నెక్స్ట్ ఐపీఓ కానీ ఎఫ్పిఓ కానీ కంప్లీట్ అవ్వగానే షేర్స్ అంతా అలాట్ అయిపోగానే ఆ షేర్స్ ఆటోమేటిక్గా ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతాయి. దెన్ రెడీ ఫర్ సెకండరీ మార్కెట్, అంటే ట్రేడింగ్కి రెడీ అయిపోతాయి అన్నమాట. సో అంటే ఖచ్చితంగా లిస్టింగ్ అనేది మ్యాండేటరీ రూల్. సో అలాగే నెక్స్ట్ కండిషను కంపెనీ ఏం చేయాలంటే డిపాజిటరీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. డిపాజిటరీతో అగ్రిమెంట్ అంటే నవేడేస్ షేర్స్ అన్నీ కూడా డీమాట్ ఫామ్లో ఉంటాయి, అంటే డీమెటలైజ్డ్ ఫామ్. సో ఈ డీమాట్ అకౌంట్ మెయింటెనెన్స్ చేసేది మనకి డిపాజిటరీ సర్వీసెస్ అంటాం. సో ఈ ఆర్గనైజేషన్స్ మన ఇండియాలో ఎన్ఎస్డిఎల్ లేదంటే సిడిఎస్ఎల్ ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో వాటితో మనము టైఅప్ అవ్వాలి. సో ఎందుకంటే మనం ఐపీఓ కానీ ఎఫ్పిఓ ద్వారా కానీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ షేర్స్ లేటర్ అన్నీ కూడా మనకి డిమాట్లో ఉంటాయి. అంటే దాని సింపుల్ లాజిక్ ఏం లేదు, మనం షేర్స్ కొన్నాం అనుకోండి మనకి ఫిజికల్గా ఏమి రావు, మన డిమాట్ అకౌంట్లోకి స్టోర్ వెళ్తాయి. అంటే ఒక పర్సన్ ట్రేడ్ చేయాలి అనుకుంటే అతనికి ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, అలాగే డిమాట్ అకౌంట్ కూడా ఉండాలి. ఎప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం ఎప్పుడైతే షేర్స్ కొంటామో ఆ షేర్స్ అన్నీ కూడా మన డిమాట్ అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్తాయి అన్నమాట. సో అందుకని ముందుగానే మనము డిమాట్ మెయింటైన్ చేయడానికి డిమెటలైజ్డ్ ఫామ్లో షేర్స్ కన్వర్ట్ చేయడానికి డిపాజిటర్తో మనం అగ్రిమెంట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కండిషన్ గురించి మనం డిస్కస్ చేస్తే ఏదైనా కంపెనీ ఐపీఓకి కానీ ఎఫ్పిఓకి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పార్ట్లీ పేడ్ అప్ షేర్స్ అనేది ఉండకూడదు. కంపెనీ క్యాపిటల్ 10,000 షేర్స్ ప్రజెంట్ క్యాపిటల్ అనుకోండి, ఇది ఫేస్ వాల్యూ 10 అంటే ఇప్పటిదాకా వాళ్ళు 7 రూపీసే కలెక్ట్ చేసి ఉన్నారు, అంటే ఇంకా 3 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. సో దీన్ని పార్ట్లీ పేడప్ షేర్స్ అంటారు. ఒకవేళ 10 రూపీస్ కానీ కలెక్ట్ చేస్తుంటే దాన్ని ఫుల్లీ పేడప్ అంటారు. సో ఇలా పార్ట్లీ పేడప్ షేర్స్ ఏదన్నా ఉంటే దాన్ని మనం ఏదర్ ఫుల్లీ పేడప్ కన్నా కన్వర్ట్ చేసేసేయాలి, అంటే రిమైనింగ్ 3 రూపీస్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేయాలి. లేదంటే వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు కట్టకపోతే వాళ్ళ షేర్స్ని ఫోర్ఫిటెడ్ అన్న చేసేయాలి. ఇది ఒక కండిషను. అలాగే నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి ఏదైనా ఒక కంపెనీ ఐపీఓ ద్వారా కానీ ఎఫ్పిఓ ద్వారా కానీ కలెక్ట్ చేసే అమౌంట్ కాకుండా వేరే అమౌంట్ కలెక్ట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓ ద్వారా లేదా ఎఫ్పిఓ ద్వారా ఒక 10,000 crores కలెక్ట్ చేద్దాం అనుకున్నారు. సో అదర్ మీన్స్ ద్వారా అంటే బ్యాంక్ లోన్స్ కానీ లేదంటే వేరే పార్టీస్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కానీ ఒక 10,000 crores కలెక్ట్ చేద్దాం అనుకున్నారు. ఇలా కలెక్ట్ చేద్దాం అనుకున్న వేరే సోర్స్, అంటే బిఫోర్ గోయింగ్ టు ద ఐపీఓ ఆర్ ఎఫ్పిఓ వేరే సోర్సెస్ నుంచి మనం కలెక్ట్ చేయాలనుకున్న అమౌంట్లో ముందుగానే ఐపీఓకి వెళ్ళడానికి ముందే 75% అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. సో అదొక నెక్స్ట్ కండిషన్ ఒకటి మనకి ఇంపోజ్ చేశారు.
అలాగే ఎవరైనా ప్రమోటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ కంపెనీలో ఎగ్జిస్టింగ్ షేర్స్ ఏదైతే ఉంటాయో ఆ షేర్స్ అన్నీ కూడా డీమ్యాట్‌లోకి కన్వర్ట్ అయిపోయి ఉండాలి. ఇంతకుముందు డీమ్యాట్ ఫామ్‌లో లేకపోతే ఇప్పుడు డీమ్యాట్ ఫామ్‌లోకి కూడా కన్వర్ట్ అయిపోవాలి. అలాగే నెక్స్ట్ వీళ్ళు ఐపీఓకి వెళ్ళేటప్పుడు ఐపీఓ గానీ, ఎఫ్‌పిఓ గానీ వాళ్ళ అమౌంట్ కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 10,000 క్రోర్స్ కలెక్ట్ చేద్దాం అనుకున్నారు ఐపీఓ గానీ, ఎఫ్‌పిఓ ద్వారా గానీ. అలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏ పర్పస్ కోసం కలెక్ట్ చేస్తున్నారో దానికే యూజ్ చేయాలి జనరల్‌గా. సో ఏ ప్రాజెక్ట్ వర్క్ కోసం అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారో దానికే మనం యూజ్ చేయాల్సొస్తుంది. బట్ జనరల్ పర్పస్‌కి అప్ టు 25% దాకా యూజ్ చేయొచ్చు అనేది ఒక కండిషన్ ఇచ్చారు. అంటే ప్రొసీడ్స్‌ని బియాండ్ 25% జనరల్ పర్పసెస్‌కి యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకా జనరల్ కండిషన్స్ కొన్ని చూసుకుంటే ఐపీఓ గానీ, ఎఫ్‌పిఓ గానీ వెళ్ళినప్పుడు మినిమమ్ సబ్స్క్రిప్షన్ అనే ఒక పాయింట్ కూడా ఒకటి ఉంటుంది. అంటే మనం ఎన్ని షేర్స్ అయితే పబ్లిక్‌కి ఆఫర్ చేస్తాం ఇష్యూ సైజ్ ఒక 10,000 షేర్స్ ఇష్యూ చేసామనుకోండి. దాంట్లో పబ్లిక్ మినిమమ్ 90%కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంటే అట్‌లీస్ట్ పబ్లిక్ 9,000 షేర్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒకవేళ అలా మినిమమ్ సబ్స్క్రిప్షన్స్ రాలేదనంటే ఐపీఓ గానీ, ఎఫ్‌పిఓ గానీ ఫెయిల్ అయినట్టు అవుతుంది. అప్పుడు ఐపీఓ, ఎఫ్‌పిఓ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళ అమౌంట్‌ని వాళ్ళకి 15 డేస్ లోపల రిఫండ్ ఇవ్వాల్సొస్తుంది. ఇవి కాకుండా ఇవి బేసికల్‌గా బోత్ ఐపీఓ, ఎఫ్‌పిఓకి అప్లికేబుల్ అయ్యే కండిషన్స్. అట్లా కాకుండా ఫస్ట్ టైమ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి స్పెషల్‌గా వాళ్ళ ప్రాఫిట్‌కి సంబంధించి, అసెట్స్‌కి సంబంధించి ఒక క్రైటీరియా ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే ప్రాఫిట్ రూట్ అంటాం. సో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలనేది సెబీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఈ రూల్‌ని ఇంపోజ్ చేసింది. ఈ రూల్ ప్రకారం ఏంటి అనంటే 4 కండిషన్స్ లే డౌన్ చేశారు. ఈ 4 కండిషన్స్‌ని సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఐపీఓకి వెళ్ళొచ్చనమాట. సరే ఒకవేళ సాటిస్ఫై చేయకపోతే వేరే మార్గం కూడా ఉంది. బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అని దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ 4 కండిషన్స్ ఏంటనేది చూద్దాం. అంటే ఒక కొత్త కంపెనీ, పబ్లిక్ కంపెనీ, అన్‌లిస్టెడ్ కంపెనీ ఐపీఓకి వెళ్ళొచ్చా అంటే నో అనే చెప్పొచ్చు ఈ రూల్స్ ప్రకారం. ఎందుకంటే ఇది దాని పాస్ట్ రికార్డు ఫైనాన్షియల్ స్టేటస్‌ని చూపిస్తుంది. అట్‌లీస్ట్ వాళ్ళ పాస్ట్ ఒక 5 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటని చెక్ చేస్తుంది. వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఫైనాన్షియల్‌గా బాగుంటేనే ఇన్వెస్టర్స్ అనేది మోసపోకుండా ఉంటారు ఆ కంపెనీలో కొని షేర్స్ అనేది వాళ్ళ ఉద్దేశం. సో అందుకోసం వాళ్ళ ట్రాక్ రికార్డు అంటే ప్రాఫిట్ రూట్ అంటాము. ఇది ఎలిజిబిలిటీ కండిషన్‌గా చెప్పొచ్చు. ఐపీఓకి వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ అనమాట. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నెట్ టాంజబుల్ అసెట్స్. ఏ కంపెనీ అయితే ఐపీఓకి వెళ్తుందో ఆ కంపెనీ నెట్ టాంజబుల్ అసెట్స్ అట్‌లీస్ట్ 3 క్రోర్స్ ఉండాలి. నెట్ టాంజబుల్ అసెట్స్ అట్‌లీస్ట్ 3 క్రోర్స్ ఎప్పుడు ఉండాలి? ఎవ్రీ ఇయర్. అలా ఎన్ని ఇయర్స్? ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్. అంటే ఎన్ని ఇయర్స్ అలా అంటే 3 ఇయర్స్. లాస్ట్ 3 ఇయర్స్‌లో అంటే మనం ఈ ఇయర్‌లో ఐపీఓకి పోతున్నాం అనుకోండి. ఈ ఇయర్‌కి పాస్ట్ 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్‌లో ఎవ్రీ ఇయర్ వాళ్ళ నెట్ టాంజబుల్ అసెట్స్ వాల్యూ ఎంత ఉండాలంటే 3 క్రోర్స్ ఉండాలి. అలా ఆ 3 ఇయర్స్ మనం తీసుకునేటప్పుడు ప్రతి ఇయర్ కూడా మినిమమ్ 12 మంత్స్ ఉండాలి. సో ఏదన్నా ఫ్రాక్షన్స్ ఉంటే దాన్ని కౌంట్ చేయమనమాట. 12 మంత్స్ పూర్తిగా ఉన్న ఇయర్‌ని ఒక ఇయర్‌గా కన్సిడర్ చేస్తాం. ఈ 3 క్రోర్స్‌లో మళ్ళీ 50% కన్నా ఎక్కువ మానిటరీ అసెట్స్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 5 క్రోర్స్ ఉన్నాయనుకోండి నెట్ టాంజబుల్ అసెట్స్. ఓకే. ఎవ్రీ ఇయర్ 5 క్రోర్స్ ఉన్నాయంటే హ్యాపీయే. 3 క్రోర్స్ క్రాస్ చేసింది కాబట్టి బాగానే ఉన్నట్టు పొజిషన్. బట్ దాంట్లో 50% కన్నా ఎక్కువ అంటే 50% అంటే ఎంత వస్తుంది? 2.5 క్రోర్స్ వస్తుంది. సో దానికన్నా ఎక్కువ అంటే 3 క్రోర్స్ కానీ, 4 క్రోర్స్ కానీ క్యాష్ రూపంలో ఉండకూడదు. లిక్విడ్ క్యాష్ కానీ, బ్యాంక్ బ్యాలెన్సెస్ అలా ఉండకూడదు. సరే అలా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఇనెలిజిబిలిటీ వస్తుంది. సరే అక్కడ దానికి ఏమన్నా మార్గం లేదా అంటే ఉంది. అప్పుడు వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. మేము ఆ ఎక్సెస్ ఉన్న అమౌంట్‌ని పర్టికులర్ పర్పస్‌కి యూజ్ చేసేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇదొక కండిషన్. అలాగే సెకండ్ కండిషన్ వచ్చేసి వాళ్ళ ప్రాఫిట్స్ గురించి చూస్తుంది. వాళ్ళ ప్రాఫిట్స్ ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్‌ని కన్సిడర్ చేస్తారు. టోటల్ ప్రాఫిట్‌ని కాకుండా ఆపరేటింగ్ ప్రాఫిట్‌ని కన్సిడర్ చేస్తారు. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మినిమమ్ ఎంత ఉండాలి? అది కూడా టాక్స్ బిఫోర్ 15 క్రోర్స్ ఉండాలి. అది కూడా యావరేజ్ క్రైటీరియా మీద తీసుకుంటారు. ఎప్పుడు ఏ ఇయర్స్ యావరేజ్ తీసుకుంటారు? పాస్ట్ 5 ఇయర్స్ తీసుకొని దాంట్లో మోస్ట్ 3 ప్రాఫిటబుల్ ఇయర్స్ తీసుకొని ఆ 3 ప్రాఫిట్ ఇయర్స్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేసి వాటి యావరేజ్ తీస్తారు. ఈ యావరేజ్ అనేది మినిమమ్ ఎంత ఉండాలి అంటే 15 క్రోర్స్ ఉండాలి. అంటే వాళ్ళ ప్రాఫిటబిలిటీ పొజిషన్ ఏందని తెలుస్తుంది. అలాగే ఆ కంపెనీ నెట్వర్త్ అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆ కంపెనీ నెట్వర్త్ ఎంత ఉండాలి? అట్‌లీస్ట్ 1 క్రోర్ ఉండాలి. ఇది కూడా ఫస్ట్ కండిషన్ లాగే లాస్ట్ 3 ఇయర్స్ చూస్తారు. ప్రిసీడింగ్ ఫుల్ 3 ఇయర్స్. సో ఆ 3 ఇయర్స్‌లో ఈచ్ ఇయర్ 1 క్రోర్ ఉండాలి. ఇవి మెయిన్‌గా 3 పాయింట్స్. ఒకటి నెట్ టాంజబుల్ అసెట్స్ ఎంత ఉండాలని చెప్తుంది. మినిమమ్ 3 క్రోర్స్ ఉండాలి ఎవ్రీ ఇయర్. అలా 3 ఇయర్స్ ఉండాలి. సో అలాగే సెకండ్ కండిషను ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ గురించి చెప్తుంది. ఇది యావరేజ్ చెప్తుంది యావరేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ లాస్ట్ 3 ఇయర్స్ అంటే 3 మోస్ట్ ప్రాఫిటబుల్ ఇయర్స్ అవుట్ ఆఫ్ 5 ఇయర్స్ తీసుకొని అది మినిమమ్ 15 క్రోర్స్ ఉండాలని చెప్తుంది. అలాగే వాళ్ళ నెట్ వర్త్ అనేది 1 క్రోర్ మినిమమ్ అనేది ఉండాలి ఎవ్రీ ఇయర్ 3 ఇయర్స్.
దీంతోపాటు 4వ కండిషన్ కూడా ఒకటి మెన్షన్ చేశారు ప్రాఫిట్ రూట్లో. అదేంటంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 1 ఇయర్‌లో డ్యూరింగ్ ద లాస్ట్ 1 ఇయర్‌లో ఎప్పుడైనా వాళ్ళు నేమ్ చేంజ్ చేస్తుందంటే ఆర్గనైజేషన్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత వచ్చే రెవెన్యూ అనేది అట్లీస్ట్ 50% ఆఫ్ దేర్ టోటల్ రెవెన్యూ ఉండాలి. అంటే లాస్ట్ ఇయర్‌లో వాళ్ళు ఒక 1000 క్రోర్స్ రెవెన్యూ సంపాదిస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఎప్పుడైతే నేమ్ చేంజ్ చేశారో నేమ్ చేంజ్ చేసిన తర్వాత మినిమం 500 క్రోర్స్ రెవెన్యూ అనేది వాళ్ళకి వచ్చి ఉండాలి. సో ఇదొక కండిషన్. ఈ 4 కండిషన్స్ కానీ వాళ్ళు సాటిస్ఫై చేయగలిగితే వాళ్ళు ఐపీఓకి వెళ్ళగలుగుతారు. సార్ ఒకవేళ ఈ 4 కండిషన్స్ ఫెయిల్ చేయారు, వాళ్ళు ఐపీఓకి వెళ్ళలేరా? వెళ్ళొచ్చు. ఈ 4 కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు నెక్స్ట్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఐపీఓకి వెళ్ళగలుగుతారు. దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద ప్రాఫిట్ రూట్. ప్రాఫిట్ రూట్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు ఈ ఆల్టర్నేటివ్ వెళ్ళొచ్చు. ఈ ఆల్టర్నేటివ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే బుక్ బిల్డింగ్ ప్రాసెస్లోనే షేర్స్ ఇష్యూ చేయాలి. మనం తెలుసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వాట్ ఈస్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అని. అలాగే నెక్స్ట్ వాళ్ళు ఇష్యూ చేసే షేర్స్లో కనీసం 75% క్యూఐబీస్కి ఇష్యూ చేయాలి, అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్కి. ఒకవేళ కానీ ఆ క్యూఐబీస్ నుంచి కానీ 75% సబ్స్క్రిప్షన్ వాళ్ళు అబ్టైన్ చేయలేకపోతే మొత్తం అమౌంట్ని రిఫండ్ చేయాలి. ఈ 3 కండిషన్స్ అంటే ఒకటి బుక్ బిల్డింగ్ ప్రాసెస్లోనే ఇష్యూ చేయాలి, రెండోది ఆ ఇష్యూ చేసే అమౌంట్లో ఎక్కువ అమౌంట్ 75% క్యూఐబీస్కి ఇష్యూ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. అలాగే ఒకవేళ అలా కలెక్ట్ చేయలేకపోతే అమౌంట్ని రిఫండ్ చేయాలి. ఈ 3 కండిషన్స్ ద్వారా సెకండ్ రూట్లోకి వెళ్ళొచ్చు. ఇది నాన్ ప్రాఫిట్ రూట్. సో మనము ఈ క్యూఐబీస్ వీటి గురించి కొంత డిస్కస్ చేద్దాం బిఫోర్ గోయింగ్ టు ద బుక్ బిల్డింగ్ ప్రాసెస్. ఇదేంటి అని అంటే మనకి ఐపీఓ కానీ ఎఫ్పిఓలో కానీ జనరల్గా ఏంటంటే మనం పబ్లిక్ ఆఫర్ చేసేటప్పుడు ఆ పార్టిసిపెంట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనం రీటైల్ ఇన్వెస్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటాం ఆర్ఐఐ, అలాగే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాము, అలాగే క్యూఐబీస్ అంటాం. సో ఇలా 3 కేటగిరీస్గా చేస్తారు. సో రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే ఇండివిజువల్ పర్సన్స్. సో వాళ్ళు మన ఐపీఓకి ఆఫర్ చేసినప్పుడు, పబ్లిక్ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటే 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అంటే ఒకసారి మనం పబ్లిక్ ఆఫర్కి వెళ్ళిన తర్వాత ఈచ్ ఇండివిజువల్ పర్సన్ అప్ టు 2 lakhs దాకా కానీ ఇన్వెస్ట్ చేస్తే, అంటే 1 lakh కానీ 50,000 కానీ అలాగే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని మనం రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ కింద చూస్తాం. అలా కాకుండా ఏదైనా ఇండివిజువల్ అంటే హై నెట్వర్త్ ఇన్కమ్ ఉన్న ఇండివిజువల్స్ 2 lakhs కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, 5 lakhs, 10 lakhs, 50 lakhs అలాగా. సో వాళ్ళని మనము నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. అంటే మనం ఒకటికి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే బోత్ ఆర్ ఇండివిజువల్స్ ఓన్లీ, బట్ కాకపోతే వీళ్ళు వచ్చేసి 2 lakhs లోపల ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళేమో 2 lakhs కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అలా మనకి రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని 2 క్లాసిఫికేషన్స్. అలాగే క్యూఐబీస్ అంటే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు. అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎల్ఐసీస్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పెద్ద పెద్ద బ్యాంక్స్ కావచ్చు. ఇలాగా మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్గా నోటిఫై చేస్తున్నారు. ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ మన ఐపీఓ కానీ ఎఫ్పిఓ కానీ బట్టి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే జనరల్గా సెబీ ఏం చేస్తుందనంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఆర్ఐఐ అండ్ ఎన్ఐఐఐ యాజ్ వెల్ యాజ్ క్యూఐబి ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే ఒక కంపెనీ ఐపీఓ ఎఫ్పిఓకి పోయినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో 50-50% ఉండేటట్టుగా చూస్తుందన్నమాట. అంటే మనం ఆఫర్ చేసే షేర్స్లో 50% ఈ ఇండివిజువల్ కేటగిరీస్కి ఆర్ఐఏ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్కి ఒక 50%. సో దీనివల్ల ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ కంపెనీలో కొంటున్నారనంటే వాళ్ళు లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తారు, వాళ్ళకి పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది, కంపెనీ పర్ఫార్మెన్స్ వాళ్ళు గెస్ చేయగలుగుతారు, కంపెనీ ఏ బిజినెస్ చేస్తుంది అంటే కరెక్ట్గా అసెస్మెంట్ చేయగలుగుతారు సింపుల్గా చెప్పాలంటే. సో అలాంటప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫ్. అలాగే నెక్స్ట్ మొత్తంగాని క్యూఐబీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్లోట్ అనేది ఉండదు, ఫ్రీగా ట్రేడింగ్ అనేది జరగదు. ఒకవేళ క్యూఐబీస్ ఎగ్జిట్ కావాలంటే మార్కెట్లో క్రాష్ అనేది జరగచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అందుకని రీటైలర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి రీటైలర్స్కి 50% ఇస్తారు. సో ఎప్పుడైతే రీటైలర్స్కి ఛాన్స్ ఇస్తామో ఫ్లోట్ ఉంటుంది, ట్రేడింగ్ అనేది యాక్టివ్గా జరుగుతుంటుంది. సో అందుకని బ్యాలెన్స్ చేస్తారనమాట. అలా లిక్విడిటీని మెయింటైన్ చేయాలి, సడన్ క్రాసెస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి, అప్స్ అండ్ డౌన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఈ బ్యాలెన్స్ చేసుకుంటే ఈ 3 కేటగిరీస్కి 50% ఏమో రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి యాజ్ వెల్ యాజ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి, అలాగే 50% ఏమో క్యూఐబీస్కి ఇస్తుంటారు. సో ఇప్పుడు మనం ఈ పాయింట్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఒకవేళ కానీ ఐపీఓకి వెళ్ళే ఆర్గనైజేషను ఈ కండిషన్స్, ప్రాఫిట్ రూట్ కండిషన్స్ కానీ సాటిస్ఫై చేసిందనుకోండి, అప్పుడు వాళ్ళు బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ పాయింట్ ఒకటి మనం డిస్కస్ చేయాలి. సో నార్మల్ ప్రాసెస్లోనే వాళ్ళు ఇష్యూ చేసుకోవచ్చు. కానీ
నార్మల్ ప్రాసెస్‌లో ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళేంటంటే 50% 50% క్రైటీరియా ఫాలో అయిపోతారు. అంటే 50% ఆర్ఐఏకి, ఎన్ఐఏకి కలిపి అలాగే 50% వచ్చేసి అదర్స్ అంటే క్యూఐబీసీకి కావచ్చు, ఇంకెవరికైనా గానీ వాళ్ళు ఇష్యూ చేసుకుంటారు. ఎందుకనంటే ఆ కంపెనీకి మంచి పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంది గాబట్టి, ప్రాఫిట్ బాగుంది, నెట్ అసెట్స్ బాగున్నాయి గాబట్టి, ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ మోసపోయేదానికి ఛాన్స్ తక్కువ ఉంది గాబట్టి ఈక్వల్‌గా మెయింటైన్ చేస్తారు. ఒకవేళ కంపెనీ గానీ ఆ కండిషన్ సాటిస్ఫై చేయలేకపోయిందనుకోండి, అప్పుడు ఈ రేషియోస్ చేంజ్ అవుతాయన్నమాట. ఈ రేషియోస్ ఎలా చేంజ్ అవుతాయంటే రీటైల్ ఇన్వెస్టర్స్‌కి తక్కువ ఇష్యూ చేయడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ ఇన్వెస్టర్స్‌కి 10-15% అంతవరకే ఇష్యూ చేయడము. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కి ఒక 15% ఇన్వెస్ట్ చేయడము. ఇంకా రిమైనింగ్ 75% ఎవరికి ఇవ్వాలి అంటే క్యూఐబీస్‌కి ఇవ్వాల్సొస్తుందనమాట. అంటే మేజర్ పార్ట్ ఎవరికి ఇస్తారంటే క్యూఐబీస్ ద్వారా కలెక్ట్ చేస్తారు. సో ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్‌కి తక్కువ పార్టిసిపేషన్ అంటే జస్ట్ 10% అలా ఇస్తారు. అలాగే అదర్ నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కి 15% అంటే మాక్సిమం ఈ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్‌కి 25% ఇస్తారు. క్యూఐబీస్‌కి వచ్చేసరికి 75% ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీ ప్రాఫిట్ రూట్‌లో రాలేదు కాబట్టి ఆ కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది కరెక్ట్‌గా అసెస్ చేయలేం కాబట్టి క్యూఐబీస్‌కి ఎక్కువ రోల్ అనేది ఇస్తూ ఉంటారు. మరి బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అంటే ఏంటి సార్ అని అంటే వెరీ సింపుల్, ఏం లేదు. మామూలుగా అయితే ఒక కంపెనీ ఐపీఓకి కానీ ఎఫ్పీఓకి కానీ వెళ్ళినప్పుడు ప్రైస్ బ్యాండ్ అనేది ఒకటి ఉంటుంది. సో ముందుగా వాళ్ళే ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ఆ కంపెనీ ఇష్యూ ప్రైస్ ఎంత, ₹100, ₹50, ₹10 అనేది ఫిక్స్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ముందుగానే ఫిక్స్ చేసుకుంటే అది ఫిక్స్డ్ ప్రైస్ అంటాం. అట్లా కాకుండా కొన్నిసార్లు ఆ ప్రైస్ ఎంత ఉంటుందనేది వాళ్ళకి తెలియదు. సో ఎంత పెట్టాలి, ఏ ప్రైస్ పెడితే ఇన్వెస్టర్స్ కొంటారు, ఏ ప్రైస్ దగ్గర క్యూఐబీస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఏ ప్రైస్ దగ్గర రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారనేది వాళ్ళకి క్లారిటీ కోసం వాళ్ళు ఏం చేస్తారనంటే ప్రైస్ బ్యాండ్ పెడతారు. అంటే లోయర్ బ్యాండు, అప్పర్ బ్యాండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఇన్ని షేర్స్ ఇష్యూ చేస్తుంది, ఈ షేర్స్కి మేము కొటేషను 10-15 పెడుతున్నాము, లేదా 60-80 పెడుతున్నాము. అంటే లోయర్ బిడ్ వచ్చేసి 60, అప్పర్ బిడ్ వచ్చేసి 80. మీరు అప్లై చేసుకోవచ్చు షేర్స్ ఎన్ని కావాలో. మీరు ₹60కైనా అప్లై చేసుకోవచ్చు, ₹60కైనా అప్లై చేసుకోవచ్చు, ₹80కైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రైజెస్కి అప్లై చేసుకుంటే హైయెస్ట్ బిడ్స్ ఏ ప్రైస్కి వస్తుందో దాన్ని ఫైనలైజ్ చేస్తారనమాట. అంటే దీనివల్ల ఈ ప్రాసెస్ వల్ల ఏం జరుగుతుందనంటే ఒరిజినల్గా ఏ ప్రైస్ దగ్గర ఇన్వెస్టర్స్ షేర్స్ కొనడానికి ఇష్టపడుతున్నారు అనేది క్లారిటీ తెలుస్తుంది. దాంట్లో క్యూఐబీస్ కానీ లేదంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఈచ్ సెగ్మెంట్ ఏ ప్రైస్ దగ్గర కొనబడుతుందని క్లారిటీ వస్తే సో కంపెనీస్ కూడా ఆ ప్రైస్కి ఆఫర్ చేయొచ్చు అనమాట. అంటే రియల్ ప్రైస్ అంటే ఏ ప్రైస్ అనేది మనం సేల్ చేయగలుగుతాం అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఒకవేళ ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ కాకుండా నార్మల్ ప్రాసెస్ పోయామనుకోండి, మనం హై ప్రైస్ పెట్టచ్చు, లేదంటే లో ప్రైస్ పెట్టచ్చు. అది రీటైల్ ఇన్వెస్టర్స్కి యాక్సెప్టబుల్ కాకపోవచ్చు. బట్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో ఏ ప్రైస్కి వాళ్ళు కొనాలనుకుంటారో అది మనకి ఈజీగా ట్రేస్ అవుతుంది. సో ముందుగా మనం చెప్పుకున్నట్టు కండిషన్స్ సాటిస్ఫై అయితే నార్మల్ ప్రాసెస్లోనే షేర్స్ ఇష్యూ చేసుకోవచ్చు. 50% మెయింటైన్ చేయొచ్చు రీటైల్ ఇన్వెస్టర్స్కి అండ్ దెన్ క్యూఐబీస్కి. ఎప్పుడైతే కండిషన్స్ ఫెయిల్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు బుక్ బిల్డింగ్ ప్రాసెస్లోనే ఇష్యూ చేయాలి. అండ్ తర్వాత అట్లీస్ట్ 75% క్యూఐబీస్కి ఇవ్వాలి. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ రోల్ అనేది చాలా తక్కువ ఉండాలి. సార్ ఇప్పుడు ఒకవేళ కంపెనీ మీకు డౌట్ రావచ్చు, ఒక కంపెనీ కానీ అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసింది ప్రాఫిట్ రూట్లో, అప్పుడు వాళ్ళు బుక్ బిల్డింగ్ వెళ్ళొచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఈవెన్ వాళ్ళ కండిషన్ సాటిస్ఫై చేసిన నవే డేస్లో మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ కూడా బుక్ బిల్డింగ్ ప్రాసెస్లోనే ఆ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఎందుకంటే రియల్ ప్రైస్ ఎంత ప్రైస్ అనేది అన్లాక్ చేయడానికి. అలాగే ఇంకా రిమైనింగ్ అదర్ కండిషన్స్ గురించి మనం చూసుకుంటూ ఉంటే మనకు ఐపీఓకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఎవరైతే షేర్స్ కావాలని చెప్పి అప్లై చేస్తారో అప్లికెంట్స్ వాళ్ళకి మనం అలాట్ చేయాలి. అంటే షేర్స్ కన్ఫర్మ్ చేయాలి అప్లై చేసుకున్న తర్వాత. అలా అప్లికెంట్స్ మినిమం 1000 ఉండాలి అని చెప్పి ఒక రూల్ కూడా ఇంపోజ్ చేశారు. అలాగే ఏదన్నా కంపెనీ ఐపీఓకి పోవాలంటే వాళ్ళకి ఇంతకుముందు కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఏది అవుట్ స్టాండింగ్ ఉండకూడదు. ఓకే, ఇదొక పాయింట్ చెప్పేసాను. సో అలాగే ఇంకొక కండిషన్ ఏంటంటే ఐపీఓకి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఏది పెండింగ్ ఉండకూడదు. కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అంటే పార్ట్లో వాళ్ళు కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కానీ, కన్వర్టబుల్ బాండ్స్ కానీ, కన్వర్టబుల్ డిబెంచర్స్ కానీ ఇష్యూ చేసినప్పుడు ఆఫ్టర్వర్డ్స్ అవి ఏమవుతాయంటే ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ అవుతాయి. అవి ఆల్రెడీ కన్వర్ట్ అన్న అయిపోయి ఉండాలి. అంతేగాని అవి ఇంకా అవుట్ స్టాండింగ్ ఉండకూడదు. అంటే స్టిల్ కన్వర్షన్కి అవి రెడీగా ఉండకూడదు అన్నమాట. సో అదొక కండిషన్ అనేది ఎన్ష్యూర్ చేయాలి.
అలాగే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఏ పర్పస్‌కి మనం ఫండ్స్ రైజ్ చేస్తున్నామో ఆ పర్పస్‌కే మాక్సిమం యుటిలైజ్ చేయాలి. సో, ఒకవేళ గాని మనం కలెక్ట్ చేసే అమౌంట్ 100 క్రోర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా బ్యాంక్స్, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక మ్యాండేటరీ రిక్వైర్మెంట్. సో, వీళ్ళు ఎంత అమౌంట్‌ని ఖర్చు పెడుతున్నారని. అప్ టు మనం కలెక్ట్ చేసే అమౌంట్‌లో 95% ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళు ఏ పర్పస్ ఖర్చు పెడుతున్నామని ఒక రిపోర్ట్ జనరేషన్ చేసి సెబీ బోర్డ్‌కి సబ్మిట్ చేస్తుంటారు. అలాగే కంపెనీస్ ఐపీఓకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ నుంచి రేటింగ్స్ అనేది అప్టైన్ చేసుకోవాలి. సో, ఓవరాల్‌గా మనం ఈరోజు బేసిక్ గైడ్‌లైన్స్ అనేది ఒక పబ్లిక్ ఆఫర్‌కి వెళ్ళినప్పుడు ఏమేమి ఉంటాయనేది డిస్కస్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో మనము ఇంకా కొంచెం డీటెయిల్డ్‌గా వాట్ ఈస్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అండ్ వాట్ ఆర్ ది క్రైటీరియా చెప్పాను కదా మీకు, రీటైల్ ఇన్వెస్టర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, క్యూఐబీస్‌కి వాళ్ళకి ఏ క్రైటీరియా మెయింటైన్ చేయాలి, ఆ పాయింట్స్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో మనము డిస్కస్ చేసుకుందాం. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ అంటే ఎవరు, అలాగే ఇంకా అదర్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగు యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ సెస్ట్ అంటాం, అదే సబ్స్టాన్షియల్ అక్విజిషన్ ఆఫ్ ది షేర్స్ అండ్ టేక్ ఓవర్ కోడ్. ఈ కాన్సెప్ట్స్ కూడా కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.